హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం నేను ఇప్పుడు పాలు తాలికలను ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక అర లీటర్ పాలను తీసుకొని గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. దీంట్లో ఒక గ్లాసు వాటర్ కలిపి వేడి చేయాలి. ఇవి మరిగేలోపు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద వేడి చేయాలి వాటర్ని. అవి లైట్గా వేడయ్యాక కొంచెం సాల్ట్ తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ షుగర్ వేయాలి. షుగర్ ఎందుకు వేస్తామంటే తాలికలు చప్పగా లేకుండా ఉండటం కోసం ఇవి కలుపుతామండి. ఇవి వాటర్ బాయిల్ అయ్యాక దీంట్లో అదే గ్లాస్ తోటి తడిపిండిని తీసుకోవాలండి. తడిపిండి అంటే బియ్యం నానబెట్టి మిక్స్ చేసుకున్న తడిపిండిని తీసుకోవాలి. అదే పొడిపిండి అనుకోండి, మీకు తాలికలు చేసినప్పుడు అవి ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. అదే తడిపిండి అయితే తాలికలు మనం ఎలా చేసామో అలాగే ఉంటుంది. సో ఆ తడిపిండిని వేసుకొని చక్కగా పిండి మొత్తాన్ని మనం దించేసి ముద్దలాగా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు దాన్ని కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. పిండిని మరీ చేతికి అతుక్కునేలాగా కాకుండా ఉండాలి. పిండి అతుక్కునేటట్టు ఉంది అంటే ఇంకొంచెం పిండిని కూడా దాంట్లో మిక్స్ చేయండి. ఇప్పుడు ఆ ముద్ద నుంచి చిన్నగా తీసుకొని దాన్ని ఇలా పొడవుగా సన్నగా తాలికలు రెడీ చేసుకుంటూ ఉండాలి. మొత్తం పిండిని రెడీ చేయాలి. అవి అన్నీ కూడా సన్నగా ఒకటే మందంలో ఉండేటట్టు చూసుకోండి. ఒకటి లావుగా ఒకటి సన్నగా కాకుండా అన్నీ కూడా ఒకటే మందంలో ఉండేటట్టు చేసుకొని పెట్టుకోవాలి. ఇవి మరీ ఎక్కువ పొడవు చేయక్కర్లేదండి, కొంచెం చిన్నగా చేసుకున్నా సరిపోతుంది. ఇలా పిండి మొత్తాన్ని రెడీ చేసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మరిగాయండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ సన్నము లేదా మీడియం సైజు ఉన్న సగ్గుబియ్యంని వేసి ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ వాటిని ఉడకనివ్వాలండి. కొంచెం అవి ఉడికాక ఇప్పుడు రెడీ చేసుకున్న తాలికలని ఆ పాలల్లో వేసి మొత్తం అన్ని తాలికలు వేసుకొని ఒక పావు గంట సేపు చక్కగా ఉడకనివ్వాలి. తాలికలని ఒక పావు గంట సేపు ఉడికాక దాంట్లో ఒక అర లీటర్ పాలకి దాదాపు ఒక పావు కేజీ వరకు బెల్లం పడుతుందండి. లేదా కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. దాని మీద కొంచెం యాలకుల పొడి, ఇంకా కావాలన్న వాళ్ళు జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మన పాల తాలికలు రెడీ.